హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. చాలా డేస్ అవుతుందండి వీడియో పోస్ట్ చేయక. దగ్గర 2 మంత్స్ అలా అవుతుంది. కొంచెం బిజీగా ఉండి పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి అలా జరగకుండా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. మీకు ఈ తమిళ్లోనే అర్థమైపోతుందండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదేనండి ఎగ్ దమ్ బిర్యానీ రెసిపీ అండి. అందరికీ తెలుసు అనుకోండి, కానీ చాలా సింపుల్ ప్రాసెస్లో జస్ట్ ఒక్క మసాలాతో అండ్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా ఈ రెసిపీని చూపిస్తున్నానండి. అది ఎలాగో చూసేయండి. ముందుగా ఎగ్స్ మీరు ఎన్ని తీసుకుంటే బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఏ గిన్నెలో బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని మన ఆనియన్స్ని పొడుగుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ టమాటాని ఒక 2 or 3 తీసుకున్నానండి. మీ క్వాంటిటీ తగ్గట్టుగా తీసుకోండి. అవి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఫ్రై అవ్వాలండి, బాగా గోల్డెన్ కలర్లో రావాలండి. అదే అండి ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి ఇలా మొత్తం వచ్చేసాక తీసి పక్కన పెట్టేసుకోండి. మరీ బ్రౌనిష్గా రానివ్వకండి, మళ్ళీ ఎందుకంటే మనం తీసాక కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు అవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం రైస్ని వాష్ చేసుకుందామండి. రైస్ తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నేనైతే ఈ బ్రాండ్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, బట్ నాకైతే చాలా బాగా వచ్చినాయండి రైస్ అయితే. ఇప్పుడైతే నేను దీన్ని 2 glasses అలా తీసుకున్నానండి. రైస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్తో చేసుకోవచ్చు, బట్ టేస్ట్ అయితే బిర్యానీ అంత బాగుండదు. బాస్మతి రైస్తోనే ట్రై చేయండి. ఇవి వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు అదే ఆయిల్లోనే, ఆయిల్ ఏమీ అవసరం లేదండి, ఆయిలే సరిపోతుంది. అందులో కారం, సాల్ట్, కొంచెం పసుపు అండ్ గరం మసాలా యాడ్ చేసుకొని ఇప్పుడు మన ఎగ్స్ని ఘాట్లు పెట్టేసుకోండి. మీరు రౌండ్గా అన్నా పెట్టుకోండి, లేకపోతే పొడవుగా అన్నా కట్ చేసుకోండి, మీ ఇష్టం ఎలాగైనా పెట్టుకోండి. అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం వేసిన స్పైసెస్ అన్నీ ఆయిల్ మొత్తం ఎగ్స్లోకి పోయి మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. కానీ ఎగ్స్ మాత్రం మంచిగా నీట్గా ఫ్రై చేసుకోండి. అన్ని వైపులా మొత్తం ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అన్నీ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి తీసి ఎగ్స్ పక్కకు పెట్టేసుకోండి. నిజంగా అండి ఈ ప్రాసెస్లో ఫస్ట్ ట్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సేమ్ బిర్యానీ తిన్నట్టుగానే ఉందండి. మీరు ఒకసారి మస్ట్గా ట్రై చేయండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. మనకి బిర్యానీకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ పోసుకొని అది హీట్ అవ్వనివ్వండి. అది హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ రైస్ని కుక్ చేసుకుందాం. ఇక్కడ ఒక 2-3 మిర్చిని పొడుగా కట్ చేసేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, 2 బిర్యానీ ఆకు అండ్ ఒక మరాఠీ మొక్క, స్టార్, కొంచెం సాజీరా అండ్ జీరా, లవంగాలు అండ్ ఇలాచీలు 3, లవంగాలు 3 అండి. అలాగే చెక్క 2 అండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియా పౌడర్ మాత్రం యూజ్ చేయండి. అలాగే సాల్ట్ వచ్చేసి ఉప్పగా ఉండాలండి, వాటర్ ఉప్పగా ఉండాలి. అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా. కొత్తిమీర నా దగ్గర లేదు, అందుకే పుదీనా యాడ్ చేస్తున్నాను. అవి బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులో 2 లవంగాలు అండ్ 2 ఇలాచీలు, కొంచెం సాజీరా, కొంచెం జీరా అండ్ 2 చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఒక 2 మిర్చిలు ఇలా పొడుగు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఆనియన్స్. స్పైసెస్ వచ్చేసి నేను పిల్లల కోసమని తక్కువగా యాడ్ చేస్తున్నాను. మీరు స్పైసెస్ తినేవారైతే ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక టమాటా ప్యూరీ ఉంది కదండి, ఆ ప్యూరీని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయి మొత్తం ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక 2 minutes అలా ఫ్రై చేయండి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా అండి. కొత్తిమీర లేదని చెప్పాను కదండి, పుదీనాతోనే వేస్తున్నాను. ఇలా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్, నేనైతే ఈ క్వాంటిటీకి ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. అందులోనే 1.5 tablespoon కారం. మనం చెప్పాను కదండి ఇందాక పౌడర్ మెయిన్ అని, ఈ పౌడర్. ఒకవేళ ఇది ఏం లేదంటే మనం నార్మల్గా మీరు బిర్యానీ పౌడర్ అలా యాడ్ చేసుకోండి. లేదు మీకు ఈ పౌడర్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను డీటెయిల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులోనే సేమ్ సాల్ట్, కారం ఎంత తీసుకున్నామో సాల్ట్ అంత తీసుకోండి. స్పైసెస్ మాత్రం మీకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. పెరుగంతా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి మనం ఇందాక ఈ ఉంది కదండి బిర్యానీ,
ఆనియన్స్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇది దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఇక్కడ మనకి రైస్ వాటర్ అనేది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే రైస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ మొత్తం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఎక్కువగా కలపకండి. ఇందులో మెయిన్ ఏంటంటే మనకి వాటర్ మాత్రం ఉప్పగా ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్గా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం ఫ్రై అయిందండి కర్రీ. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మన ఎగ్స్ 3 యాడ్ చేసుకొని కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ వదిలేయండి. వదిలేసాక ఇందులో కొంచెం ఒక హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని కుక్ అవ్వనివ్వండి. ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది. చూసారు కదా ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులోంచి మీకు కొంచెం గ్రేవీ తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇది పైగా మనం వేసుకోవచ్చు. లేదు అంటే బిర్యానీ తినేటప్పుడు మనకి ఇది మంచి గ్రేవీగా కూడా బాగుంటుంది. నేను రెండింటి కోసం అనేసి కొంచెం తీసుకుంటున్నాను, ఎక్కువ తీసుకోవట్లే. ఇప్పుడు ఇందులోనే కొంచెం తీసుకున్న తర్వాత ఇప్పుడు అది పక్కకు పెట్టేసేయండి. ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకొని కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏంటంటే ఫుడ్ కలర్ కోసం చూపిస్తున్నాను. నేను ఫుడ్ కలర్స్ అయితే ఏమీ యాడ్ చేయనండి బిర్యానీలో. కొంచెం ఆయిల్ తీసుకుంటాను, అందులో పసుపు వేసి వెయిట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇక్కడ రైస్ కూడా చూసారు కదా, ఇలా అంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కుక్ అయినా మనకి టేస్ట్ బాగోదు. ఇప్పుడు ఈ హాట్గా వేడిగా ఉన్న వాటరే కొంచెం నేను సైడ్లకి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మాడిపోకుండా. ఇప్పుడు వేసుకున్న తర్వాతకి మనం రైస్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. రైస్ మాత్రం హై ఫ్లేమ్లోను లో ఫ్లేమ్లోను పెట్టుకొని అలా కుక్ అవుతుంటేనే మనం లేయర్గా వేసుకోవాలి. అంతే రైస్ అంతా వేసుకున్న తర్వాతకి మనం ఇందాక తీసుకున్నాం కదండి గ్రేవీ, ఆ గ్రేవీ మొత్తం వేసేసుకొని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా, మీరు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ ఉంది కదా అనేసి ఏమి యాడ్ చేయట్లేదు. ఫుడ్ కలర్ ఉంది కదండి, ఫుడ్ కలర్ అని వేసుకోవచ్చు, ఇదన్నీ వేసుకోవచ్చు. బట్ నేనైతే ఫుడ్ కలర్ వాడనండి, ఇదే వాడతాను. మీరే చూస్తారు ఎంత బాగుంటుందో. అంతే అండి. దీని మీద వెయిట్ పెట్టండి. నేనైతే ఇందాక బాయిల్ చేసిన వాటర్ ఉంటాయి కదండి, అదే పెట్టేశాను. హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్, లో ఫ్లేమ్ మీద ఒక 3 మినిట్స్, అంతే అండి, కుక్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్, ఒక 10 to 15 మినిట్స్ వదిలేయండి. వదిలేసాక తీసి చూసి ఇలా ఉంటుందండి. మా పాప చూసారు కదా, వావ్ సూపర్ అనేసి అంటుందండి. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది. రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ మనం బిర్యానీ, చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో ఆ టేస్ట్లోనే ఉందండి. ఇంకోటండి, ఇక్కడ మనం బిర్యానీ చేసేటప్పుడు రైస్ని బ్యాక్ సైడ్ నుంచి తిప్పుతూ తీస్తే రైస్ అనేది విరిగిపోదు. గుర్తుంచుకోండి, ఇట్లా చేస్తే బాగుంటుంది. మన పీసెస్ కానీ ఎగ్స్ కదా అనేసి నేను పక్కకు పెట్టేస్తున్నాను. పీసెస్ అయితే మనం డైరెక్ట్ ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, టేస్ట్ అయినా రైస్ కుక్ అయినా చాలా బాగుందండి. గ్రేవీ ఏమీ అవసరం లేకుండా మేము తినేసామండి. అంత బాగా నచ్చింది మాకైతే. సూపర్ టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఒకసారి మస్ట్గా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.